నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని IITH లో ఆదివారం ఉదయం సండే ఆన్ సైకిల్ కార్యక్రమం. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. పటాన్చెరు పరిధిలోని ఇంకార్ లేక్ సిటీ బహుళ అంతస్తుల నిర్మాణాల వద్ద ధర్నా. ఫ్లాట్లు కొనుగోలు చేసిన యాజమాన్యం తమకు ఇంకా అప్పగించట్లేదని బాధితుల ఆందోళన. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో పలు వార్డులలో పర్యటించిన సర్పంచ్. నీటి సమస్యపై వార్డు ప్రజలతో మాట్లాడి తెలుసుకున్న దివ్య లింగం గౌడ్. భక్తిరత్న రామకోటి రామరాజుకు వరించిన ఉగాది జాతీయ పురస్కారం. సినీ నటి రాధిక చేతుల మీదుగా నంది అవార్డును అందుకున్న అపర రామ భక్తుడు. ఆరోగ్య చైతన్యానికి ప్రతీకగా సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని IITH లో ఆదివారం ఉదయం సండే ఆన్ సైకిల్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్య చైతన్యానికి ప్రతీకగా సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని IITH లో ఆదివారం ఉదయం సండే ఆన్ సైకిల్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో జోరుగా సాగుతున్నాయి. వేలాది మంది సైక్లిస్టులు ఫిట్నెస్ అవగాహన కోసం ఆదివారం ఉదయం 5-10 కిలోమీటర్ల సైక్లింగ్ చేస్తున్నారు. ఇది పర్యావరణ అనుకూల ఆరోగ్య జీవనశైలిని ప్రోత్సహిస్తోంది. ఉదయం 7 గంటలకు IITH ప్రాంగణంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని క్యాంపస్ లో 10-20 కిలోమీటర్ల సైక్లింగ్ చేస్తూ ఫిట్నెస్ పై సందేశం ఇచ్చారు. ఫిట్నెస్ ను అలవాటుగా మార్చుకుందామనే నినాదంతో సాగిన ఈ సైక్లింగ్ రైడ్ లో పాల్గొన్న 1500 మంది ఆరోగ్య ప్రయోజనాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ సైక్లింగ్ వల్లే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో పాటు ఒత్తిడి తగ్గుతుందని, శరీరానికి ఉత్సాహం పెరుగుతుందన్నారు. ఏదైతే మన IIT హైదరాబాద్ లో జరుపుకుంటున్నామో ఈరోజు ఇది సండేస్ ఆన్ సైకిల్స్ అనే 67th ఎడిషన్ నడుస్తుంది. దీని ద్వారా మనకి యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్కి ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళందరినీ కొంచెం ఇన్స్పైర్ చేసి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చే ఉద్దేశంతో జరపడం జరిగింది. ఈరోజు ఇంతమంది పార్టిసిపేట్ చేయడం, ఇంత సక్సెస్ఫుల్గా జరుపుకోవడం అనేది చాలా సంతోషం. IIT హైదరాబాద్ ఇస్తున్న ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ఆర్గనైజింగ్ దిస్. అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన్సుఖ్ మాండవ్య గారు వాళ్ళ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ ఫిట్ ఇండియా అసలు ఇండియాకి ఒక మూవ్మెంట్ లాగా చేయాలని చెప్పి ఖేలో ఇండియా కానీ, ఫిట్ ఇండియా కానీ, యోగా డే కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అందరూ డైలీ యాక్టివిటీలో చేయాలని చెప్పే ఉద్దేశంతో జరుపుకోవడం జరిగింది. ఇది చాలా బాగా జరిగింది అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ IIT హైదరాబాద్ అండ్ ది ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్. సండేస్ ఆన్ సైకిల్స్ అనే ప్రోగ్రాము గోపీచంద్ గారు చెప్పినట్టుగా 67th ఎడిషన్ ఇక్కడ మన IITలో జరుపుకోవటం చాలా ఆనందదాయకం. మన క్యాంపస్లో దాదాపు 1000 మంది కంటే ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు. చిన్న పిల్లల దగ్గర నుంచి PhD వాళ్ళు కూడా అందరూ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, స్టాఫ్ అందరూ కలిసి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇది ప్రతి వారం సండే మేము జరుపుకుందామని నిర్ణయించుకున్నాం. ఈ విధంగా మన ఒక IIT క్యాంపసే కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళకి ఒక స్ఫూర్తినివ్వాలి. ఇండియాలో అందరూ ఫిట్గా ఉంటేనే ఇండియా ఫిట్గా ఉంటుంది అని గట్టిగా నమ్ముతున్నాం. సో ఈ విధంగా మనం ఒక ఫిట్ ఇండియా కెన్ బికమ్ గ్రేటర్ ఇండియా అండ్ అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా మన దేశం నిలవాలి అన్న ఉద్దేశంతో ఇది జరుపుకుంటున్నాం. దీనికి మీరందరూ వచ్చి మాకు స్ఫూర్తినిచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో సర్పంచ్ దివ్య లింగం గౌడ్ ఉదయం నల్లా నీరు సరఫరా అవుతున్న సమయంలో గ్రామంలోని పలు వార్డులలో పర్యటించి నీటి సమస్యపై వార్డు ప్రజలతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.
శంకరంపేట మండలం మడూరు గ్రామంలో సర్పంచ్ దివ్యాలింగం గౌడ్ ఉదయం నల్లా నీరు సరఫరా అవుతున్న సమయంలో గ్రామంలోని పలు వార్డులలో పర్యటించారు. నీటి సమస్యపై వార్డు ప్రజలతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. నల్లా నీరు వస్తున్న సమయంలో నల్లాలకు మోటార్లు బిగించి వాడుకోవడంతో ఇతరులకు నీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆమె దృష్టికి తీసుకుపోవడంతో స్పందించిన సర్పంచ్ దివ్యాలింగం వార్డులో పర్యటించి నీటి వినియోగదారులకు పలు సూచనలు సలహాలు తెలిపారు. ఎస్సీ కాలనీలోని సింగిల్ ఫేజ్ మోటార్ సమస్య ఉందని తెలపడంతో స్పందించిన సర్పంచ్ వెంటనే మోటార్ సమస్య లేకుండా పరిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు వార్డులలో నీటి సమస్య ఉన్నట్లు సమాచారం రావడంతో ఉదయం గ్రామంలో పర్యటించడం జరిగిందని, నల్ల నీరు వస్తున్న సమయంలో నల్లాలకు మోటార్లు బిగించడం వల్ల ఇతరులకు నీరు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నల్లా వచ్చే సమయంలో ఎవరైనా మోటార్లు బిగించి నల్లాలకు వాడితే ఆ మోటార్లను తీసుకువెళ్లి గ్రామ పంచాయతీలో పెట్టడం జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మోటారు పెట్టి నల్లా నీరు వాడుకోకూడదన్నారు. ఎస్సీ కాలనీలో సింగిల్ ఫేజ్ మోటార్ సమస్య ఉందని దృష్టికి రావడంతో వెంటనే ఆ సమస్యను పరిష్కరించడం జరిగిందని, వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని నీరు వృధాగా పోకుండా డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దివ్యాలింగం గౌడ్తో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మడూరు గ్రామ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. వేసవి కాలం రావడంతో గ్రామ ప్రజలందరికీ నీటి సమస్య రాకుండా ఉండడానికి ఈరోజు మార్నింగ్ గల్లీకి తిరగడం జరిగింది. ఎందుకంటే నల్లాలకు మోటార్లు పెడుతున్నారని మాకు సమాచారం వచ్చింది. కాబట్టి మేము ఈరోజు గల్లీకి తిరగడం జరిగింది. నల్లాలకు మోటార్లు పెట్టద్దని వాళ్ళకి ఆల్రెడీ తెలియజేసినాము. రేపటి నుంచి ఎవరైతే నల్లాలకు మోటార్లు పెడతారో అవి తీసి పంచాయతీ ఆఫీస్లో పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేసినాము. ఒకవేళ పెట్టినా తీసి పంచాయతీ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఎవరు మోటార్ పెట్టద్దని కోరుకుంటున్నాను. ఎస్సీ వాడకట్టుకి సింగిల్ ఫేజ్ మోటార్ సమస్య ఉందని తెలుసుకొని వెంటనే పరిష్కరించినాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. నల్లాలు ఎవరైతే వాళ్ళకు నీళ్లు సరిపోగానే నల్ల నీళ్లు వేస్ట్ చేయకుండా డమ్మీలు ఫిట్ చేయాలని కోరుతున్నాను. అలాగే వాటర్ని వృధా చేయకండి. ఎందుకంటే వేసవి కాలం కదా, దృష్టిలో ఉంచుకొని కొంచెం గ్రామ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం మరుసటి రోజు శ్రీ అభయ రామాలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. శనివారం కౌడిపల్లిలోని శ్రీ అభయ రామాలయం 33వ వార్షికోత్సవంలో భాగంగా బండ్ల ఊరేగింపు మహోత్సవ వేడుకలు ప్రారంభించారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం మరుసటి రోజు శ్రీ అభయ రామాలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. శనివారం కౌడిపల్లిలోని శ్రీ అభయ రామాలయ 33వ వార్షికోత్సవంలో భాగంగా గ్రామ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ స్వగృహం ఎదుట గౌడ సంఘం వారి ఎడ్ల బండిని రంగురంగులతో అంగరంగ వైభవంగా రంగులు వేసి బండుకు పట్టు వస్త్రాలతో అందంగా ముస్తాబించిన తర్వాత సంప్రదాయంగా ఎల్లమ్మ తల్లి ఘట్టం పెట్టి పురోహితుడు కొలచాల రాజేశ్వర శర్మ పంతులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం 20 మంది ప్రత్యేక డప్పు కళా బృందాలతో డప్పు చప్పుల నడుమ, డప్పు కళాకారుల నృత్య నడుమ బండ్ల ఊరేగింపు శ్రీ అభయ రామాలయం వద్దకు తరలి వెళ్లారు. కాగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి జై శ్రీరామ్ జెండా ఊపి ఘనంగా ఎడ్ల బండ్ల మహోత్సవ వేడుకలను ప్రారంభించారు. 20 ఏళ్ల తర్వాత అత్యంత వైభవంగా 12 ఎడ్ల బండ్లు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లతో శ్రీ అభయ రామాలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా కనీవిని ఎరగని రీతిలో ఉత్సవాలు జరిగాయి. కౌడిపల్లి గ్రామంలోని ప్రతి కుల సంఘం ఆధ్వర్యంలో ఒక ఎడ్ల బండిని సుందరంగా తయారు చేసి ఎడ్లను అందంగా తయారు చేసిన బండ్లను యువకులు బండ్ల ఎదుట నృత్యాల నడుమ కొనసాగిన బండ్ల ఊరేగింపు దృశ్యాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కాగా ఉదయం ఆలయం వద్ద సామూహిక సత్యనారాయణ స్వామి మంత్రాలను జపించిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, గ్రామ వార్డు సభ్యులు మక్బుల్, దేవేందర్, అజ్మీరా రమేష్, ప్రశాంత్, ఆర్యవేశ సంఘం జిల్లా నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, నాండ్ల వెంకటేశం గుప్తా, ఉడత వెంకటేశం, ఉడత మురళి, ఉడత కృష్ణ, కుర్మ సంఘం జిల్లా నాయకులు కుర్మ లక్ష్మణ్ యాదవ్, ముద్ర సంఘం నాయకులు మాటూరు శాఖయ్య, బుజ్రంపేట మల్లేశం, యాదవ సంఘం సభ్యులు గొల్ల గోపాల్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు రాగుల భూమయ్య పటేల్, శరత్ కుమార్, మురళి నాయక్, సత్యనారాయణ గౌడ్, పుండరీకం గౌడ్, రమేష్ గౌడ్, చంద్రం కిషోర్ గౌడ్, చంద్రం వెంకటేశం గౌడ్, మహమ్మద్ నగర్ సొసైటీ సీఈఓ దుర్గా గౌడ్, డాక్టర్ పురుషోత్తం, దర్జే చంద్రం, పెంచలయ్య, వీరేశం గౌడ్, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పటాన్చెరు పరిధిలోని ఇన్కార్ లేక్ సిటీ బహుళ అంతస్తుల నిర్మాణాల వద్ద ధర్నా నిర్వహించారు. తమ కష్టాజితాన్ని నమ్ముకొని ప్లాట్లు కొనుగోలు చేసిన సుమారు 1000 మంది బాధితులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు.
పటాన్చెరు పరిధిలోని ఇన్కార్ లేక్ సిటీ బహుళ అంతస్తుల నిర్మాణం వద్ద ధర్నా నిర్వహించారు. తమ కష్టార్జితాన్ని నమ్ముకుని ప్లాట్లు కొనుగోలు చేసిన సుమారు 1000 మంది బాధితులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. 2019-20 సంవత్సరాల్లో ప్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటి వరకు స్వాధీనం చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. 2024 కల్లా ప్లాట్లు అప్పగిస్తామని గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు బడ్జెట్ లేదంటూ మీటింగ్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ప్రాజెక్టుకు 2 రేరా నంబర్లు చూపించి నిబంధనల సాకుతో తమను ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ ప్లాట్ల కోసం పెట్టుబడి పెట్టామని ఏళ్లు గడుస్తున్నా తమ ఆస్తి తమకు దక్కడం లేదన్నారు. సంస్థ యాజమాన్యం మమ్మల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుందని బాధితులు వాపోతున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని, తమ ప్లాట్లకు తమకు దక్కేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమన్నారు. ఇండిస్ ఇన్కార్ 1 బీబీ సిటీ కోంపల్లిలో వీళ్ళంతా పార్ట్నర్షిప్ మంచిగా నడుస్తుంది. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ బోన్సాయి ఇవన్నీ ప్రాజెక్ట్స్ వీళ్ళ మంచిగా అని మేము అడ్వర్టైజ్మెంట్ ద్వారా మేము నమ్మకం ద్వారా మేము మీరు ఎంతమంది బాధితులు ఉంటారు? మొత్తం 1000 మంది ఉన్నారు. ఫస్ట్ టర్మ్ లో మీకు ఏదైతే ఇస్తారో ఆ బాధితులు ఎంతమంది? 1000 మంది అందరూ ఒకేసారి ఇస్తారా? ఏమైనా అగ్రిమెంట్ ఉందా మీ దగ్గర? जिन्होंने टेबल सिटी और भी बॉन्शाई और बहुत सारे प्रोजेक्ट्स बनाए हैं, तो हम लोग जो नाम है देख के यहाँ पे हमारा खून पसीने का पैसा लगा है, ठीक है। 6 साल हो गया है और अभी जो है मतलब चोरी के ऊपर अगर कोई वार्ड होगा ये लोग कर रहे हैं। यहाँ पे 1000 ओनर्स है ऑलमोस्ट जो A और B ब्लॉक परचेज कर चुके हैं और हमें हर 6 महीने में एक अलग अलग हैंडओवर का डेट दिया जा रहा है। और अभी तो मुद्दा ऐसा हुआ है कि हैंडओवर छोड़िए, जिस दिन हम आते हैं उस दिन जो सूर्या यहाँ पे जो CEO है whoever वो लोग पूरे भाग जाते हैं। जैसे आज हम आए हैं, उनको पता चला यहाँ पे कुछ होने वाला है तो ये बंदा जो है बॉम्बे भाग गया। 1 महीने पहले नोटिस दिया, 1 महीने पहले 2 बार नोटिस दिया है, 2 बार। ऐसा कुछ नहीं कि ऐसा कुछ नहीं कि हम लोग ऐसे आके धरने में बैठे हैं। हम लोग लिटरली इनको मेल में बोल के आए हैं कि भैया देखो हम धरने लगाएंगे, आप रहो। वो बंदा चला गया कहीं और जगह पे, ठीक है। तो एथिक्स तो आप गोली मारिए। इतने सारे जो लोग आप देख रहे हो यहाँ पे, सारे लोग 6 साल से सफरिंग कर रहे हैं और 50 यहाँ इससे भी ज्यादा। क्या रेट पे लिए आप? कब लिए? कब लिए? कोई 70 लाख में लिया, कोई 80 लाख में लिया, कोई 1 करोड़ में लिया, कोई 50 लाख में लिया। कब लिए? मैंने तो 6 महीने 2020లో స్టార్ట్ అయ్యింది. రేరా నంబర్స్ అసలు రెండు మారిపోయాయి. ఎందుకు మారాయి ఏంటి ఎవరికి తెలియదు, వాళ్ళ ఇష్టమే. దాని తర్వాత 2023 డిసెంబర్ యాక్చువల్ హ్యాండ్ ఓవర్ డేట్ బోత్ టవర్ A టవర్ Bకి హ్యాండ్ ఓవర్ ఇవ్వాల్సింది. అప్పటి నుంచి ఎవ్రీ క్వార్టర్ ఒక మీటింగ్ పెట్టి, ఇక్కడ కాదు హోటల్స్లో ఎక్కడో పెడతారు మీటింగ్. ఎందుకు? ఇక్కడ వచ్చే కస్టమర్కి తెలియకూడదు ఏం నడుస్తుంది. మీటింగ్స్ హోటల్స్లో పెట్టి ఎవ్రీ క్వార్టర్ మార్చ్ 24, జూన్ 24, డిసెంబర్ 2024 అట్లాగా అయ్యి ఎన్ని డేట్స్ ఇచ్చి ఇప్పుడు 26 అవుతుంది. ఇప్పటికి కూడా టవర్ ఏలో సాఫ్ట్ హ్యాండ్ ఓవర్ అంటున్నారు. ఈ సాఫ్ట్ హ్యాండ్ ఓవర్ ఏంటో మాకు కూడా తెలీదు. కస్టమర్స్కి ఫోర్స్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోమని. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక్క ఫ్లాట్ కూడా రెడీ కాలేదు. టాయిలెట్స్ లేవు, వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. మీ అగ్రిమెంట్ లో ఏం రాసి అగ్రిమెంట్ లో ఎప్పుడు ఇస్తున్నారు? ఎప్పటి వరకు ఏ టైం ఇస్తారు? అందరూ చాలా మంది అగ్రిమెంట్ లో జూన్ 2024 కోవిడ్ కి ఎక్స్టెన్షన్ అని చెప్పారు. దాని తర్వాత టిఎస్ఐఏసి ఇది గోద్రేజ్ ల్యాండ్ నుంచి కమర్షియల్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మరుసటి రోజు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తామన్నారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మరుసటి రోజు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తుంటారు. గవలపల్లిలో ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన దేవాలయం కాగా, కొద్ది రోజుల క్రితం దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టి నాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు ఈ దేవాలయం వద్ద ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. నేడు శివపార్వతుల కళ్యాణాన్ని పురస్కరించుకుని ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమం, శివపార్వతుల కళ్యాణం, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారంగా పిలుస్తున్న రామలింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీన దేవాలయమని, కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం శిథిలావస్థకు రావడంతో దేవాలయాన్ని పునః ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతుందని, 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని, దాతల సహకారంతో కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయం వద్ద 5 రోజుల పాటు ఉత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గౌలపల్లి గ్రామంలో చైత్ర శుద్ధ దశమి పురస్కరించుకుని అనాదిగా వస్తున్న ఆనవాయితైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కూడా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పొద్దున గణపతి పూజ, స్వస్థపుణ్యావాసనం, నవగ్రహారాధన, గజారోహణం, పంచరావోపాసనం, పంచరారోహణం చేయడం జరిగింది. తర్వాత రుద్రాభిషేకం, యుద్ధ సూక్త హోమం చేయడం జరిగింది. తదుపరి అభిప్రదనంలో కూడా గ్రామ పెద్దలు, భక్తులు అంగరంగ వైభవంగా స్వామి యొక్క కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. వీటి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, ప్రజలు, అశేష రామాయణ కూడా రామేశ్వర స్వామి ఆయుష్ ఆరోగ్యం వచ్చి సుఖంగా ఉద్యోగం చేసుకుంటూ కోరుకోవడం జరుగుతుంది. స్వస్తి. శ్రీరామ రామ రామేతి రామ రామ మనోరమ. మరి ఈ వాక్యం ఎందుకు చెప్పవలసిందంటే, మరి రాముడితోనే ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఏర్పాటు మాకు తెలియనప్పుడే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రామునికి ఉన్నటువంటి బలం ఏదైదో మా గ్రామ ప్రజలకు అందరికీ ఉండాలని, ఆ పార్వతికి ఉన్న కరుణ కూడా ఇక్కడ అందరి మీద కరుణ చూపించాలని, మరి ఆ గంగమ్మ కూడా నెత్తి నుండి శివాలయానికి నెత్తిన గంగమ్మ ఉంది. ఆ గంగమ్మ కూడా ఎప్పుడు ప్రవహించి పాడి పంటలు పండించేటట్టు చూడాలని మరి ఆ భగవంతుని ఎప్పుడు ప్రార్థిస్తుంటాము. ప్రతిసారి ఈ కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. మరి ఇక్కడి ప్రజలు కూడా సుభిక్షంగానే ఉంటారు. అమ్మవారి దయ వల్ల, స్వామి సృష్టికర్త శంకరుని దయ వల్ల కూడా, స్వామివారి దయ వల్ల కూడా అందరూ చల్లగా ఉంటారు. కాబట్టి ఎల్లవేళలా ఆ భగవంతుని కృపా కటాక్షాలు మా మీద ఉండాలని కోరుతూ మరొకసారి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ రామలింగేశ్వర స్వామికి జై. చిన్నశంకరపేట మండలంలోని గవలపల్లి గ్రామంలో అనాదిగా సుమారు 100 సంవత్సరాల పైనే అనాదిగా వస్తున్నటువంటి మా ఆచారం ఏదైతుందో, శ్రీరామనవమి తెల్లవారి ఆ యొక్క శ్రీ రామలింగేశ్వర స్వామి అతి పవిత్రమైన దేవాలయం, పురాతన దేవాలయం ఉంటే దాన్ని మళ్ళీ మేము పునఃప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ యొక్క ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు చేసుకోవడం జరిగింది భక్తుల సహకారంతో. ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అందరికీ కూడా, అదేవిధంగా ఈ గవలపల్లి గ్రామ పంచాయతీ, అదేవిధంగా చిన్నశంకరపేట మండలం, మెదక్ జిల్లా, ఈ తెలంగాణ రాష్ట్రం, మన దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈ వేడుకల్లో నిన్న శ్రీరామనవమి వేడుకలు, ఈరోజు శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం, రేపు అమ్మవారికి. సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన అపర రామభక్తుడు, శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజుకు ఆదివారం నాడు కరీంనగర్లో తెలుగు వెలుగు జాతీయ సాహితీ సంస్థ వారు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామకోటి రామరాజు భక్తి రంగంలో విశేష సేవలు అందించినందుకు కరీంనగర్లో ఆదివారం నాడు ఉగాది జాతీయ పురస్కారాన్ని, నంది అవార్డు అందుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన అపర రామభక్తుడు, శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజుకు ఆదివారం నాడు కరీంనగర్లో తెలుగు వెలుగు జాతీయ సాహితీ సంస్థ వారు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామకోటి రామరాజు భక్తి రంగంలో విశేష సేవలు అందించినందుకు కరీంనగర్లో ఆదివారం నాడు ఉగాది జాతీయ పురస్కారాన్ని, నంది అవార్డును, సన్మాన పత్రాన్ని సంస్థ అధ్యక్షులు పోలోజు రాజ్ కుమార్, ముఖ్య అతిథి ఆర్ఎస్ నందా, సినీ నటి
రాధిక చేతుల మీదుగా అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికం వైపు నడిపించేలా ప్రేరేపణ చేసి వారిలో రామకోటి రామనామాన్ని కోట్లాది సంఖ్యలో లిఖింపజేసి వారిని ధార్మిక మార్గంలో నడిపించడం అభినందనీయమన్నారు. గత 30 ఏళ్ల నుంచి చేస్తున్న నిర్విరామ కృషి అమోఘమన్నారు. రామనామమే ప్రాణమని 500 కోట్లకు పైగా రామనామాలు లిఖింపజేయించి 1000 కోట్లకు శ్రీకారం చుట్టిన ధార్మిక యువ కిరీటం ఆధ్యాత్మికవేత్త రామకోటి రామరాజు నేటి యువతకు ఆదర్శనమన్నారు. గత 4 సంవత్సరాల నుంచి భద్రాచలం సీతారాముల కళ్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుంచి గోటి తలంబ్రాలు మరియు ముత్యాల తలంబ్రాలను భక్తులకు పరిచయం చేసి అందించి రామభక్తిని చాటుకున్నారని కొనియాడారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో గత 4 రోజుల క్రితం దుండగిని చేతిలో గాయపడ్డ వృద్ధ దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొంది నేడు తన సొంత గ్రామమైన జంగరాయికి చేరుకోవడంతో ఆ వృద్ధ దంపతులను స్థానిక సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్రెడ్డి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారి వివరాలను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వారికి ప్రశ్నించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, లేదంటే సర్పంచ్ పాలకవర్గ సభ్యులకు సమాచారం ఇవ్వాలని ఆయన గ్రామస్తులను కోరారు. గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగటం ఇదే మొదటిసారి అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంటుందన్నారు. 48 గంటల్లో వృద్ధ దంపతులపై దాడి చేసి బంగారం దోచుకెళ్లిన నిందితులను పట్టుకుని బంగారు ఆభరణాలు రికవరీ చేసిన పోలీసులకు సర్పంచ్ గోపాల్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జంగరాయి గ్రామంలో జరిగిన ఘటన సంచలనం రేపిందని, అంతటి కేసును 2 రోజుల్లోనే పోలీసులు ఛేదించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్రెడ్డి, బాధితులు తుమ్మల అంజయ్య, సావిత్రమ్మతో పాటు పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో మొట్టమొదటిగా మరి పట్ట పగలు మరి వృద్ధులను చూసి దొంగతనం చేసిన 48 గంటలలోనే మరి మేము డిఎస్పీ ఎస్పీకి చెప్పినందుకు వెంటనే దొంగలను దొరకబట్టి రికవర్ చేసినందుకు పోలీసు వాళ్లకు గ్రామం తరపున గ్రామ సర్పంచ్గా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇలాంటి ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూస్తాం. మా ఊర్లే ఫస్ట్ టైం జరిగింది కాబట్టి మరొకసారి జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో చూస్తాం. పోలీసు వాళ్ళకైతే మాకు ఇంత తొందరగా దొరికించినందుకు ఎస్పీ గారికి కానీ, డిఎస్పీకి కానీ, సిఐకి కానీ, స్థానిక ఎస్ఐ కానిస్టేబుల్లకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఎట్టి పరిస్థితుల ఎవరైనా కఠిన చర్య తీసుకున్నందుకు వారికి మరొకసారి జంగరాయి గ్రామం నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నా, ఎవరన్నా అనుమానం వస్తే అనుమానితులను అందుబాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దొరకబట్టి ఆఫీస్ కాడికన్నా రండి, పోలీసు వాళ్ళకన్నా చెప్పండి. డౌట్ వస్తే ఈ ముఖ్యంగా ఈ మధ్యలో గ్యాస్ వాళ్ళు బాగా దొంగతనం చేస్తున్నారంట, వాళ్ళను గమనించగలరని గ్రామస్తులకు చెప్తున్నా. ఎందుకంటే ఓనర్ ఉండము అందుబాటులో. మాతోటైన మట్టుకు యూత్నే కానీ గ్రామ పెద్దలనే కానీ ఎంపడేసుకొని నైటు మార్నింగ్ 4 గంటల నుంచి తిరుగుతున్నాం. పట్టపగలు దొంగతనం చేసుడు దారుణం. అదే కాకుండా ఇంత పెద్ద మనుషులను కొట్టినందుకు గ్రామస్తులందరం చాలా బాధపడుతున్నాం. మరొక్కసారి పోలీస్ బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి గతంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. నేనైతే ఎవరిని అడగను, వాళ్ళ ప్రేమ ఉంటే కంపల్సరీ సీసీ కెమెరాలకు పైసలు ఇచ్చి ప్రతి ఇల్లును కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నా. అది అందరి బాధ్యత, గ్రామస్తులది, షాపులది అనుకో, డాక్టర్లు అనుకో, ట్రాక్టర్లు అనుకో, మోటార్లు అనుకో, వార్డు మెంబర్లు అనుకో, సర్పంచ్లది అనుకో, కోఆపరేటివ్ చైర్మన్ ఎవరిదైనా బాధ్యత ఊరిని కాపాడుకున్నాడు. ఇది ఎవరో సర్పంచ్ ఇంటికి వచ్చేది కాదు, వార్డు మెంబర్లు కాదు. ఇది గమనించగలరని నేను కోరుకుంటూ మరి పేరున జంగారెడ్డి గ్రామ ప్రజలు ఊరిని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉన్నదని కోరుకుంటున్నాను.
చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై పట్టపగలు దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంచలన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు 4.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. గ్రామంలో సావిత్రమ్మ అనే ఒక 80 ఇయర్స్ అలాగే 85 ఇయర్స్ హస్బెండ్ అంజయ్ అనే దంపతులు వృద్ధ దంపతులు. ఆ వృద్ధ దంపతుల్ని ఒక అతను వచ్చేసి వాళ్ళను తలపై అందరిపై రాళ్లతో కొట్టేసి దాంతో కత్తి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న 4 తులాల బంగారాన్ని తీసుకొని పరాగడం జరిగింది. వాళ్ళ గాయాలు కూడా తీవ్రమైన గాయాలు జరిగాయి. ఇద్దరికి ఎవరికి మా సావిత్రమ్మ అంజయ్ ఇద్దరు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి తలపైన. రోజు నుంచి మనం అన్ని రకాల ప్రయత్నాలు టెక్నికల్గా అలాగే లోకల్ ఎవిడెన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా మనం వాటి కోసం క్లూస్ కోసం ట్రై చేశాము. దాంతో భాగంగా ఈరోజు మనం అతన్ని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను వెంకటనారాయణ అని చెప్పి అతను కామారెడ్డి జిల్లా చెందినవాడు. ఇతను తన దగ్గర మనం చేసినప్పుడు తుఫాన్ బస్ స్టాండ్లో మనకు అనవసరం తిరుగుతుంటే పట్టుకొని అడిగినప్పుడు అతను తన దగ్గర నేరం చేసిన ఒప్పుకున్నాడు. అతని దగ్గర నుంచి మనం కొత్త పోయిన ఇంటాక్ట్గా ప్రాపర్టీ కూడా గోల్డ్ సాధన చేసుకోవడం జరిగింది. ఇతను విచారించినప్పుడు ఏం చెప్తున్నారంటే అతనికి గత కొంతకాలం నుంచి ఏం పని చేయడం లేదు, దాంతోపాటు విలాసాలు మరియు ఏమీ ఉద్యోగం చేయకుండా తిరుగుతున్నాడు. అయితే ఈ యుద్ధ దంపతులు ఏవైతే ఉన్నారో వీళ్ళు ఏదైతే వీళ్ళ భార్యకు అమ్మమ్మ తాతయ్య అవుతారు వీళ్ళు. అయితే వీళ్ళు ఒంటరి ఉంటారు విషయం అతను తెలుసు. తెలియబట్టి ఆ రోజు వచ్చేసి మన పైసలు దొరికితే మనం అప్పులు తీసుకోవచ్చు, ఈజీ అయిపోతుందని చెప్పి వచ్చి వాళ్ళని తల మీద కొట్టేసి తీసుకోకపోవడం జరిగింది. ఈరోజు అతను చేసి మనం రిమాండ్ చేస్తున్నాం. అతని దగ్గర ఉన్న ఇది కూడా మొత్తం బంగారం ఇంటాక్ట్గా ఏదైతే పోయిందో అదంతా కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కంది మండల పరిధిలోని IITH లో ఆదివారం ఉదయం సండే ఆన్ సైకిల్ కార్యక్రమం. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. పటాన్చెరు పరిధిలోని ఇంకా లేక్ సిటీ బహుళ అంతస్తుల నిర్మాణాల వద్ద ధర్నా. ప్లాట్లు కొనుగోలు చేసిన యాజమాన్యం తమకు ఇంకా అప్పగించట్లేదని బాధితుల ఆందోళన. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో పలు వార్డులలో పర్యటించిన సర్పంచ్. నీటి సమస్యపై వార్డు ప్రజలతో మాట్లాడి తెలుసుకున్న దివ్య లింగం గౌడ్. భక్తిరత్న రామకోటి రామరాజుకు వరించిన ఉగాది జాతీయ పురస్కారం. సినీ నటి రాధిక చేతుల మీదుగా నంది అవార్డును అందుకున్న అపర రామ భక్తుడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.